రేవంత్ రెడ్డికి 6 నెలల సమయం ఇచ్చిరు. 6 నెలల్లో రేవంత్ రెడ్డి తనకు తాను ప్రూవ్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి పైన ఏ వ్యతిరేకత లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏ వ్యతిరేకత లేదని, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగుందని, రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా చేస్తున్నాడని, రేవంత్ రెడ్డి తప్ప కాంగ్రెస్లో వేరే ఆప్షన్ లేదు, రేవంత్ రెడ్డి సూపర్ అని చెప్పి రేవంత్ రెడ్డి తనకు తాను ప్రూవ్ చేసుకోవాలి. సో రేవంత్ రెడ్డికి 6 నెలల సమయం ఉన్నది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన సునీల్ కన్గోలు ఒక సర్వే చేసి సర్వే రిపోర్టు అధిష్టానానికి ఇస్తే అధిష్టానం రేవంత్ రెడ్డికి 6 నెలల సమయం ఇచ్చిరట. ఇప్పుడు కర్ణాటకలో కూడా దాదాపు 3 సంవత్సరాల తర్వాతనే ముఖ్యమంత్రిని మార్చేసిరు, ముఖ్యమంత్రితో పాటు మంత్రులను కూడా మార్చేసిరు. సో తెలంగాణలో కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. సో తెలంగాణలో ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటే సేమ్ తెలంగాణలో కూడా 3 ఇయర్స్ టైం ఇస్తారు రేవంత్ రెడ్డికి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నది, రేవంత్ రెడ్డి వ్యవహారం పైన వ్యతిరేకత ఉన్నది, రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డితో అయితలేదని, అడ్మినిస్ట్రేషన్ రేవంత్ రెడ్డి చేయలేకపోతున్నానని, నడపలేకపోతున్న ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డి పైన మంత్రులు కూడా పెద్ద ఎత్తున కంప్లైంట్లు ఇస్తున్నారు, ఎమ్మెల్యేలు కంప్లైంట్లు ఇస్తున్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన నిరుద్యోగులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు, రైతులు కోపంతో ఉన్నారు, జనాలు కోపంతో ఉన్నారు. ఇక రకరకాల చర్చ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన నడుస్తున్నది. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ పరిపాలనే బాగుంటుండే, మంచో చెడో కేసీఆరే ముఖ్యమంత్రి ఉండాలి, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదేదో చేస్తానని ఏం చేయలేదు, 6 గ్యారెంటీలు రాలేదు, 420 హామీలు కూడా రాలేదు అని చెప్పి జనాలు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన అసంతృప్తితోటి అసహనంతో ఉన్నారు. రేవంత్ రెడ్డికి విషయం తెలుసు. రేవంత్ రెడ్డి ఈ 2.5 సంవత్సరాలలో ఆయన ఏమనుకున్నాడంటే నేనే రాజు నేనే మంత్రి, నన్ను ఎవ్వరు అనేటోళ్ళు లేరు, కాంగ్రెస్ పార్టీలో నేనే ముఖ్యమంత్రి, నేనే ఫైనల్, నన్ను కాదని అధిష్టానం వేరే వాళ్ళకు ముఖ్యమంత్రి ఇయ్యరు. రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా చాలాసార్లు చెప్పిండు మీటింగ్లలో సభలలో, మళ్ళా 5 సంవత్సరాలు ఇదే కుర్చీలో నేను కూర్చుంటా, 2034 దాకా నేనే సీఎం ఉంటా, 2034 దాకా నేనే ఇదే కుర్చీలో నేనే ఉంటా అని చెప్పి రేవంత్ రెడ్డి రకరకాలుగా చెప్పిండు. కారణం ఏంది అంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేయొద్దు అనేది రేవంత్ రెడ్డి వర్షన్, తర్వాత ముఖ్యమంత్రి కుర్చీ పైన ఎవరు కన్నేయొద్దు అనేది రేవంత్ రెడ్డి వర్షన్. అందుకే రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ హింట్లు ఇచ్చిండు, ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఇచ్చిండు అందరికీ, ఈ ముఖ్యమంత్రి కుర్చీ నాకే అంకితం, ఇది నా సొంతం, నేనే ఈ కుర్చీలో కూర్చోవాలి, వేరేటోళ్ళు కూర్చోవడానికి ఆప్షన్ లేదు. అధిష్టానానికి కూడా రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ ఇచ్చినట్టు ఇచ్చిండు. ఈ మొత్తం పార్టీలో నేనే క్రియాశీలక పాత్ర పోషిస్తున్నా, నేను చేయబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, నేను చేయబట్టే జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలిచిండు, నేను చేయబట్టే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో శ్రీ గణేష్ గెలిచిండు, నేను చేయబట్టే సర్పంచ్ ఎన్నికలలో అన్ని సీట్లు వచ్చినాయి, నేను చేయబట్టే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అన్ని సీట్లు వచ్చినాయి అని చెప్పి రేవంత్ రెడ్డి తనను తాను పొగుడుకునే కార్యక్రమం చేస్తున్నాడు, తనను తాను రేవంత్ రెడ్డి హైప్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు.